దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు స్తుతులు కలిగిన గాక. ఈరోజు మనము 2వ పేతురు గ్రంథం 3వ అధ్యాయం దాని 13వ వచనాన్ని మనం ధ్యానం చేయడానికి ఆశిస్తున్నాం. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాం. వాటి యందు నీతి నివసించును. దేవుని వాక్యంలో అపోస్తులైన పేతురు గారు సార్వత్రిక సంఘానికి తెలియపరచుచున్న ఈ యొక్క పత్రికలో 3వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాగ్దానములో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని వివరించుచున్నారు. ఈరోజు మనము ఆయన వాగ్దానములు ఎంత అద్భుతమైనటువంటిది అనేది మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుడిచ్చిన వాగ్దానములు తన బిడ్డలకు ఎల్లవేళలో శ్రేష్టమైనటువంటిదిగా దేవుడు అనుగ్రహించి తన చిత్తం భూమి మీద నెరవేర్చడానికి, ప్రజలను పురికొల్పడానికి, వారిని దేవుని కృపలో ముందుకు నడిపించడానికి దేవుడు వారికి చక్కని వాగ్దానములు ఆయా కాలములలో అనుగ్రహించారు అనేటువంటిది మనం చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం దాని 56వ వచనాన్ని మనం చదువుతున్నటువంటి సమయంలో ఈ విధంగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయుల సమాజం అంతటినీ దీవించను. ఎట్లనగా తాను చేసిన వాగ్దానము అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రం కలిగి ఉండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక్క మాట అయినను తప్పిపోయినది కాదు. దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానములు ఒక్కటి కూడా తప్పిపోకుండా తన ప్రజల ఎదుట దేవుడు నెరవేర్చాడు. మాట నెరవేర్చటంలో మన దేవుడు ఆయన గొప్పవాడు అనేటువంటిది మనకు తెలియపరుస్తున్నాడు. సొలొమోను ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన దేవునికి ఆ స్తోత్రములు స్తుతులు చెల్లించి ఈ కార్యమును దేవుని సన్నిధిలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ దేవుని సమాజమును ఆశీర్వదించిన అనంతరం ఆయన ఇలా చెప్పుచున్నాడు, తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక్క మాట అయినను తప్పిపోయినవి కాదు అని తెలియపరుస్తున్నాడు. దేవుడు మాట తప్పని వాడు. తన సేవకుల ద్వారా ఇశ్రాయేలీయులకు తెలియపరిచినటువంటి ప్రతి మాటలు కూడా దేవుడు నిలబెట్టుకున్నాడు. ఆయన వాటిని చక్కగా అమలు చేశాడు. అనగా వాటిని నెరవేర్చడానికి ఆయన ప్రయత్నం చేశాడు. దేవుని వాగ్దానములపై ఆశ్రయించుచున్న తన బిడ్డలు ఏనాడు నిరాశ చెందడం దేవునికి ఇష్టం లేదు. వారి జీవిత యాత్రలో ఆలస్యమైన దేవుడు తన మాట నెరవేర్చకుండా ఉండలేదు. కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేసిన సమయంలో వాగ్దానములు నెరవేరకపోవచ్చు. మనము ఆశించినటువంటి రీతిగా దేవుడు కార్యములను చేయకపోవచ్చు. కానీ దేవుడు తన వాగ్దానములను ఏమాత్రం నిర్లక్ష్యం చేయడు. ఆయన ఖచ్చితంగా తన వాగ్దానములు నెరవేరుస్తాడు అనేది మన పూర్వీకుల చరిత్రను పరిశీలించుచున్నప్పుడు మనం తెలుసుకోవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం దాని యొక్క 21 వచనాలు మనం చదువుదాం. ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. మన పాత నిబంధన భక్తులు, స్పెషల్లీ అబ్రహాం, దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన వాగ్దానమును విశ్వసించుట ద్వారా అతడు బలము పొందాడు అని అంటున్నాడు. దీని చరిత్ర ఏంటి అని మనం పరిశీలించినట్లయితే దేవుడు సంతానమును గూర్చి అబ్రహామునకు వాగ్దానం ఇచ్చాడు. అబ్రహామునకు వాగ్దానం ఇచ్చినప్పుడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అని మనం దాని 18వ వచనంలో మనం చూస్తున్నాం. అది మాత్రమే కాదు, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు గాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవి
అవిశ్వాసం వలన దేవుని వాగ్దానములను గూర్చి సందేహింపలేదు అని తెలియపరుస్తున్నారు. అబ్రహాము రమారమి 100 ఏళ్ళు అంటే 99 సంవత్సరాలలో దూతలు తన ఇంటికి వచ్చారు. 75 సంవత్సరాలు ఉన్నప్పుడు సంతానమును గురించి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. 24 సంవత్సరాలు దాటింది, ఇప్పుడు 99 సంవత్సరాలు అయింది. ఆశ పోగొట్టుకున్నాడు, నిరీక్షణ అసలే లేదు. ఎందుకంటే తను వృద్ధాప్యంలో ఉన్నాడు, తన భార్య అయిన శారా కూడా వృద్ధాప్యంలో ఉన్నారు. ఆమె గర్భం ధరించుట అసాధ్యం అని వారిద్దరూ గ్రహించారు. కానీ వారికి ఇంటికి వచ్చిన అతిథులకు అబ్రహాం చాలా చక్కని సల్కారం చేశారని మనకు తెలుసు. వారు తిని తృప్తి పొంది వెళ్ళుచున్న సమయంలో, వచ్చే సంవత్సరం ఈ సమయంలో నీ భార్య శారా ఒక వాగ్దాన సంతానమునకు జన్మనివ్వబోచున్నారు. నీ భార్య గర్భం ధరించి ఒక కుమారుని కనును, అతనికి ఇసాకు అని పేరు పెట్టవలను అని చెప్పినట్లు మనం చూస్తున్నాం. అందుకే 99 సంవత్సరాల్లో వాగ్దానం మరలా దేవుడు దృఢపరిచాడు. 100 ఏళ్ల వయస్సులో అబ్రహాం తండ్రి అయ్యాడు, వాగ్దాన సంతానమును పొందాడు. అక్కడ మనం చూస్తున్నటువంటి అద్భుతమైన మాట ఏంటంటే, అవిశ్వసించడానికి అనేకమైన కారణాలు ఉన్నప్పటికీ ఆయన అవిశ్వాసం వలన దేవుని వాగ్దానములను గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందాడు. మన జీవితంలో దేవుడు చాలా వాగ్దానాలు ఇచ్చాడు. దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరకుండా కాలం గతించినప్పుడు మనలో అవిశ్వాసం బలమైనది, స్థిరపడినది. ఇక అది జరగదులే, నా గురించి కాదు, నా పక్కన కూర్చున్న వ్యక్తిని గురించి చెప్పి ఉంటారేమో అని మనం దాన్ని వదిలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అబ్రహాము కూడా అలా వదిలిపెట్టవచ్చు, ఎందుకంటే పరిస్థితులు ఆయనకు వ్యతిరేకంగా ఉంది. వాగ్దానములు నెరవేర్చడానికి తగినట్టు పరిస్థితి ఏమాత్రం అనుకూలించడం లేదు. ఇదేది కూడా నా జీవితంలో జరగదు అని అనుకున్నటువంటి సమయంలో అతడు ఏమంటున్నాడు? అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపలేదు. అతడు దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందాడు. కాబట్టి అబ్రహాము జీవితంలో అది అతనికి నీతిగా ఎంచబడును అని మనం బైబిల్లో చూస్తున్నాం. దేవుని అందు విశ్వాసం ఉంచుచున్న తన భక్తునికి దేవుడు ఏనాడు లోటు చేయడు. ఆయన ఖచ్చితంగా వారిని ఆశీర్వదిస్తాడు. ఒకటి, మనం శుద్ధ హృదయం గల వారిగా ఉండాలి, నిర్మలమైన మనసాక్షి గల వారై ఉండాలి, దేవుని చిత్తం నెరవేర్చుటలో ఆసక్తి కలిగిన వారిగా మనం ఉండాల్సినటువంటి అవసరత ఉంది. దేవుడు మన జీవిత యాత్రలో మనల్ని విడిచిపెట్టడు. మనకు అనుగ్రహించిన వాగ్దానములు ఒక్కటి కూడా నిరర్ధకం చేయడు. కానీ మనం ఆయన వాగ్దానముల యందు విశ్వాసం ఉంచితేనే కానీ అది మన జీవితంలో ఆలస్యం అవుతుంది మనం గ్రహించాల్సినటువంటి అవసరత ఉంది. దేవుడు నమ్మదగిన వాడు. అద్భుతమైన కార్యములు మన జీవితంలో ఆయన జరిగిస్తున్నాడు. ఆయన సమస్త కార్యములు మన జీవితంలో అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. విశ్వాసులుగా ఆయన సన్నిధిలో నిరీక్షణ గల వారిగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. విశ్వాసంతో బలము పొందిన వారిగా మనం ఉండడానికి మన జీవితాన్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. దేవుడు వాగ్దానం ఇచ్చాడా? ఆయన మాట తప్పడు. మీరు అనుకుంటారు ఇంకెంతకాలం, అది ఎంతకాలమైనా దేవుడు నెరవేరుస్తాడు అని విశ్వసించిన వారందరూ కూడా ఆశీర్వాదము పొంది ఉన్నారు. పరిశుద్ధ వాక్యములో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం దాని 20వ వచనం మనం చదివినట్లయితే, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవి ఉన్నట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని వాగ్దానములు నిశ్చయమై ఉన్నది. దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నా అన్నీ నమ్మదగినది. ఆయన నెరవేర్చడానికి సమర్థుడు గనక ఆయన వాగ్దానములను ఏనాడు అవిశ్వసించకుండా
అవి నెరవేర్చడానికి ఆయన నమ్మదగినవాడు అని విశ్వసించుట ద్వారా మీ జీవితంలో ఆ అద్భుతాలు ఖచ్చితంగా మీరు చూస్తారు. కొన్నిసార్లు అవిశ్వాసం వలన మనము నిరాశ చెందడానికి కారణమవుతుంది. మన ఫ్రెండ్స్ అందరినీ చూస్తారు, వారందరూ మంచిగానే ఉన్నారు, నేను ఒక్కనే ఇలా ఉన్నాను, నాకు ఒక్కరికే అది జరుగుతలేదు అని అనుకొని చాలాసార్లు మనలో ఒక రకమైన నిరుత్సాహం, ఒక రకమైన నిరాశ మనలో ప్రారంభమవుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనలో నిరాశకు మనం చోటిస్తామో అక్కడ అపవాది ప్రవేశిస్తాడు. అపవాది వచ్చి ఆ నిరాశను ఇంకెక్కువగా చేస్తాడు. మనకు కలిగిన ఆలోచనలన్నిటినీ కూడా అపవాది దానిని మ్యాక్సిమం స్పీడ్ పెంచి మనం దేవుని దూషించడానికి కూడా మనల్ని ప్రేరేపిస్తారు. ఎందుకంటే నేను ఇంతకాలం నమ్మాను, ఇంతకాలం నమ్మకంగా ఉన్నాను, నాకు మాత్రం ఎందుకు మేలు జరుగుతలేదు అనేటువంటి ఒక ఆలోచన మన జీవితంలో కలుగజేస్తే ఖచ్చితంగా మనలో అవిశ్వాసం వచ్చేస్తుంది, నిరాశ వచ్చేస్తుంది. ఆ నిరాశ మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే దేవుడు లేడు, దయ్యము లేదు అని చెప్పడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. ఆ తర్వాత ఇవన్నీ నా విధి, నా కర్మ అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, బెథానియాలో దేవుడు ప్రేమించిన, యేసు ప్రభు ప్రేమించిన 3 వ్యక్తులు మనకు బైబిల్లో చూస్తున్నారు. మార్తా, మరియా, లాజరు. వారి 3 కూడా ప్రభువుకి ఎంతో ప్రియమైన వారు. ఇక్కడ ఆయన రోగి అయి ఉన్నాడు అని తెలియగానే పరిగెడుతూ రావాలి, ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేయాలి, అర్జెంటుగా బెథానీకి వెళ్తున్నాం కాబట్టి పోదాం అని చెప్పి శిష్యులను ప్రోత్సహించి అన్నీ సర్దుకొని రావాల్సినటువంటి ప్రభువు ఏ చోట ఉన్నాడో ఆ చోట మరి 2 రోజులు కూడా ఉన్నాడు. శిష్యులకు చాలా ఆశ్చర్యం. లాజరు గురించి విని ఇంత నిర్లక్ష్యం చేయడం ఏంటి అని వారు అనుకుని ఉంటారు. 2 రోజులైంది, అప్పుడు ప్రభు అంటున్నారు మనం పోదాం. అప్పటికే లాజరు చనిపోయి 2 days అయింది. 2 రోజుల ప్రయాణం. బెథానియా గ్రామానికి చేరేటప్పటికి 4 రోజులైంది. అప్పటికే వారికి అందరికీ ఉన్న ఆశ వదిలిపోయింది. 3 రోజులు ఉన్నప్పుడు వస్తే కొంచెం వారికి ఇంకా ఆశ ఉండేది. ఎందుకంటే 3వ రోజు సమాధిని తెరిచి సుగంధ ద్రవ్యం పూయడం యూదుల ఆచారం. ఆ సుగంధ ద్రవ్యం పూయడంలో ఉన్న ఉద్దేశం, ఒకవేళ అతడు ప్రాణముతో ఉంటే తన్ను బయటికి తీసుకురావడానికి. ఎందుకంటే కాలు చేతులు కట్టి గుడ్డతో చుట్టి సమాధిలో పెడతారు కనుక ప్రాణం ఉన్న బయటికి రావడానికి కుదరదు, అరవడానికి కూడా కుదరదు, సప్పుడు బయటికి రాదు. ఎందుకంటే సమాధి ద్వారమును సీల్ చేస్తారు. 3వ రోజు పోయి ఆ సీలు తీసి లోపలికి వెళ్ళి ఆ శరీరం మీద అత్తరు పూయడంలో ఉన్న ఉద్దేశం, బహుశా అతనిలో ప్రాణం తిరిగి వచ్చి ఉంటే సొంతం చేసుకోవచ్చు. ఈ 3వ రోజు పోవడంలో ప్రాణం శరీరంలో లేకపోవడం మాత్రమే కాదు, కంబు వాసన కొట్టడం కూడా ప్రారంభమై ఉంటుంది. అందుకే ఆ వాసన వారికి తగలకుండా ఉండడానికి సుగంధ ద్రవ్యం అత్తర్ లాంటిది తీసుకొని వెళ్తారు. ఇప్పుడు యేసు ఆ గ్రామానికి వచ్చేటప్పటికి 4 రోజులైంది. నిన్నటి వాతావరణం, నిన్నటి పరిస్థితి చూస్తే లాజరు తిరిగి రాడు, అప్పటికే వాసన స్టార్ట్ అయింది. అందుకే చెప్తున్నారు, నీవిక్కడ ఉండే మా సహోదరుడు చనిపోయేవాడు కాదు. ఏం చేద్దాం, మా దురదృష్టం నువ్వు లేకపోవడం బట్టి అతడు చనిపోయాడు. అప్పుడు ప్రభు చెప్తున్నారమ్మా, నేనే పునరుత్థానము, నేనే జీవము, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును అని ప్రభు చెప్పినా వారు దానిని అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఆ కాలం వరకు ఎవరి జీవితంలో కూడా అటువంటిది జరగలేదు. మరణించిన వారెవరూ తిరిగి రాలేదు గనుక అది ఎప్పుడు జరుగునో తెలియదు అన్నట్టు వారు ఉంటే ప్రభు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచి బ్రతుకుచున్నవాడు ఒకడు కూడా చనిపోడు అనేటువంటి మర్మం కూడా దేవుడు అక్కడ తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. లాజరు ప్రాణముతో బయటికి రావడానికి తగినట్లు వారి ఆలోచనలను తారుమారు చేసి వారి విశ్వాసమునకు అతీతంగా ప్రభు మాట్లాడాడు, లాజరు బయటికి రా. కట్టబడిన వాడు ప్రాణముతో బయటికి వచ్చినది చూచి మార్తా మరియలు ఆశ్చర్యపోయారు. వారి ఆనందము అంతులేనిదై ఎంతో అద్భుతమైన ఆనందముతో వారు సంతోషించారు. ప్రభు అతని మరణము నుండి తిరిగి లేపారు. చూడండి, ఆయన వాగ్దానములు ఒక్కటి కూడా
నిరర్ధకం కాదు. అబ్రహాం దేవుని యందు విశ్వాసం ఉంచాడు, అతని జీవితంలో అది దీవెనగా మారింది అని మనం చూస్తున్నాం. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం దాని మొదటి వచనం మనం చదువుతున్నప్పుడు, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. దేవునికి స్తోత్రం. మనలో అవిశ్వాసమును బట్టి కొంత కల్మషం ఏర్పడింది. ఈ కల్మషం తొలగించడానికి మనమే మనస్సులో నిర్ణయం తీసుకోవాలి. ఇది నా అపార్థం. ఎవరి గురించి అయినా మనం అపార్థం చేసుకోవచ్చు, కానీ అవి తొలగిపోవడానికి డిసిషన్ మనమే తీసుకోవాలి. మనకు అనిపించిన అనుమానం అది నిజమని రుజువుపరచినట్లు మన మనసులో చాలా దృఢంగా ఉంటాయి. మనం దాని గురించి తెలుసుకోవడానికి కూడా మనకి ఇష్టం లేదు. నా ప్రాణమిత్రుడు చెప్పినది నిజమని నమ్ముతారు. అందులో సత్యం ఉందా లేదా అనేది ఆలోచనే కూడా చేయరు. ఆయన ఎప్పుడూ అబద్ధం ఆడలేదు, ఇప్పుడు కూడా అబద్ధం ఆడడు, ఆయన చెప్పింది కరెక్ట్ అని నమ్మినటువంటి వ్యక్తి ఒక అమాయకుని మీద అనుమానం ప్రారంభం చేస్తారు. ఈ అనుమానం పెరిగి 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 పెద్దదవుతుంది. అప్పుడు ఫ్రెండ్షిప్ చెడిపోతుంది, అప్పుడు రిలేషన్షిప్ తారుమారైపోతుంది. ఆ కారణమును బట్టి మన ఆత్మీయ జీవితం కూడా కృంగిపోవడం మొదలవుతుంది. మనలో ఆ నిరీక్షణ తగ్గిపోతాయి, మనలో ఆ విశ్వాసం తగ్గిపోతాయి. ఇక దేవునిపై ఆశ పెట్టుకోవడానికి కూడా మనకు ధైర్యం అనిపించదు. అన్ని సిచ్యువేషన్స్ వ్యతిరేకంగా ఉంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం ఆలోచన చేసి కృంగిపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు కూడా మనం అనుమానపడకూడదు. దేవుడు ఖచ్చితంగా తన వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తాడు. ఎంత ఆలస్యమైనా దేవుడు అద్భుతమైన కార్యములు మన జీవితంలో ఖచ్చితంగా చేస్తాడు. నీ జీవితంలో ఎదురవుతున్న సమస్య ఏదైనా సరే, నిన్ను కలవరపరచుచున్న ఇబ్బందికరమైన పరిస్థితులు ఏదైనా సరే, నిన్ను లేవనెత్తడానికి, నీ జీవితంలో ఒక అద్భుతం చేయడానికి, నీకు శ్రేష్టమైన భవిష్యత్తును ఇవ్వడానికి ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఆశ్చర్యమైన కార్యములు మన జీవితంలో ఆయన జరిగిస్తాడు. ఆయన ఏనాడు మనల్ని విడువడు, ఎడబాయడు. మన జీవితంలో అద్భుతమైన కార్యములు ఆయన జరిగిస్తాడు. 2వ పేతురు గ్రంథం దాని 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. ఇక్కడ పరిశుద్ధ వాక్యంలో దురాశలను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వం మనలని ఆవరిస్తుంది. మన వేషములో భక్తులుగా కనిపిస్తారు, ఆత్మీయులుగా కనిపిస్తారు, కానీ దురాశ వలన లోకములో ఉన్న భ్రష్టత్వం మనలోనికి కూడా వస్తాయి. కనుక మనం చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని సరిచేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి ఇష్టలుగా నడవడానికి విరోధంగా అపవాది తీసుకొస్తున్న ప్రతి ఆలోచనలను మనం పడగొట్టాలి. ఇది నా ఆత్మీయ జీవితాన్ని పడగొట్టడానికి దుష్టుని చేత పంపబడిన ఆలోచన. ఇది మనుషుల ద్వారా నాకు వినబడినా సరే, నా హృదయంలో ఈ ఆలోచన పుట్టుకొచ్చినా సరే, ఇది నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి, నా ఆనందకరమైన ఆత్మీయ జీవితాన్ని నిరాశలోకి నెట్టివేయడానికి సాతానుగాడు తీసుకొచ్చినటువంటి ఒక కుతంత్రం అని తెలుసుకొని వాటికి దూరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి అని చెప్తున్నారు. మనలో ఈ శోధన ప్రారంభించినప్పుడు మనలో నుంచి భక్తి తొలగిపోతుంది, సహనం తొలగిపోతుంది,
దయారసం తొలగిపోతుంది, సహోదర ప్రేమ తొలగిపోతుంది. మళ్ళీ మనం ఏం మొదలు పెడతాం? ఏది చూచినా మనకు తప్పుగా కనబడతాయి, నేరంగా కనబడతాయి. నేరారోపణ చేయడంలో మనం మాస్టర్, ఎందుకంటే మనం చాలా అనుభవం కలిగిన వాళ్ళం. మనం చెప్తే ఎవరైనా నమ్ముతారని సాతానుగాడు మనల్ని నమ్మిస్తాడు. మనం ఏం చేస్తాం? మనకు మనసుకు వచ్చినది, ఊహకు వచ్చినది, తలంపులో కలిగినది అన్నీ మనం ప్రకటనగా మార్చేస్తాం. ఇవన్నీ కరెక్ట్ అని అనుకొని ఇతరులను మనం నమ్మిస్తాం. తద్వారా ఏం జరుగుతుంది? ఒక సమాజమును భ్రష్టు పట్టించిన వారిగా మనం మారుతాం. దేవుని వాగ్దానములను విశ్వసించుచున్న మనం ఆ వాగ్దానముల యందు సమర్పణ కలిగి దేవుని చిత్తమును వెంబడించడానికి, నెరవేర్చడానికి ఆశించుచున్నటువంటి వ్యక్తి ఏం చేస్తారు? ఆ హేతువు చేత పూర్ణ జాగ్రత్త గలవారై ఉంటారు. విశ్వాసమునందు సద్గుణం, సద్గుణమునందు జ్ఞానం, జ్ఞానమునందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహమందు సహనం, సహనముతో పాటు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి అని అంటున్నారు. ఒకరిని బిల్డ్ చేయడానికి లేక కట్టడానికి చాలా ప్రయత్నం అవసరం. ఆ వ్యక్తిని నిలబెట్టడానికి ఎంతో ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉంది. ఒకరిని కూలగొట్టడానికి ఒక క్షణం సరిపోతుంది. ఒకరిని పడగొట్టడానికి, ఒకరిని పతనం చేయడానికి ఒక్క క్షణం సరిపోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సాతాని చేతిలో ఆయుధాలుగా మనం మారకుండా ఉండడానికి జాగ్రత్త పడండి. దేవుని కార్యం నా నిమిత్తం కుండుబడిపోకూడదు, ఆ శాపం నాకును నా సంతానములకును రాకూడదు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని, దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు, ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అబ్రహాముని చూచి తన బంధువర్గం అంతా ఎగతాళే చేసి ఉండొచ్చు. దేవుడు వాగ్దానం చేశాడు, కానీ ఇప్పుడు నువ్వు ముసలోడై 100 సంవత్సరాలు అయిండు, ఇంకెప్పుడు జరుగుతుందని అనుకుంటున్నావు నువ్వు? ఇంకా దేవుని పట్టుకొని ఉన్నావా? ఇదేనా నీ భక్తి? ఏం చేసిండు నీ దేవుడు అని రకరకాలుగా మాట్లాడి కృంగతీయడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ విశ్వాసమందు బలమునుంది స్థిరుడిగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇదొక పెద్ద పరీక్ష అండి. ఈ పరీక్షల్లో నిలవడం అనేది చాలా కష్టం. మాటలకు మనం ఏమైపోతాం? మనం కదల్చబడతాం. మన ఫ్రెండ్స్ ఒకరి కాదు, ఇద్దరు కాదు, చాలామంది చెప్పిన మాట అదే మాట వారు తెలియపరుస్తుంటే మనకు కూడా అనుమానం స్టార్ట్ అవుతుంది. అవును కదా, అవును కావచ్చు, వీరందరూ చెప్తున్నారు కనుక ఇది నిజమే కావచ్చు అని అనుకొని ఒక అబద్ధాన్ని నిజంగా మార్చడానికి మనం ప్రయత్నం చేస్తాం చెప్పుడు మాటల ద్వారా. గుర్తుపెట్టుకోండి, వాగ్దానం ఇచ్చిన దేవుని అందు విశ్వాసం ఉంచుచున్నవాడు కదలని వాడిగా విశ్వాసమందు స్థిరమైన మనసు కలిగి నిలబడతాడు. అతని దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపామయుడు అయిన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన ఈ సాయంకాల సమయం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో నిరాశపరచడానికి, అవిశ్వాసం కలిగించడానికి అనేకం కారణాలు ఉన్నాయి. సిచ్యువేషన్స్ మాకు వ్యతిరేకంగా ఉంది, అన్నీ కూడా మమ్మల్ని కలవరపరచుచున్నది. అయినను నీ అమూల్యమైన వాగ్దానములు నిలిచి ఉన్నదని మేము నమ్ముచున్నాం ప్రభువా. ఈ ప్రియ బిడ్డలు నీ వాక్యం వినుచున్న వారి హృదయమును అవిశ్వాసముతో నిండిపోకుండా నీ వాక్యముతో నింపబడినట్లు విశ్వాస సహితముగా వారు నీ సన్నిధిలో నిలవడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. అన్ని కుప్పకూలింది, సమస్తం నష్టమైంది, ఎక్కడ అడుగుపెట్టినా అక్కడెల్లా అపజయమే కలిగింది అని వారు అనుకోకుండా తండ్రి నీ సన్నిధిలో విశ్వాసంతో ముందడుగు వేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వారికి మీరు తోడుగా ఉంటే వారు ఇంకెన్ని కార్యములు చేయగలరు. ఈ సత్యాన్ని వారి గ్రహించడానికి వారి మనోనేత్రములను తరుమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, మీ సహాయ హస్తం చాపమని, నీ బిడ్డలను ఆదరించమని, నీకు ప్రియమైన బిడ్డలుగా వారిని నిలబెట్టుమని ప్రార్థిస్తున్నాం. వారి జీవితంలో ఉన్న ఆ అనుమానం, ఆ కలవరం, ఆ సంశయం తొలగిపోవును గాక. వారిలో విశ్వాసం స్థిరమైనదిగా నిలిచి ఉండును గాక. నీ ప్రేమలో వారు నడుచుదురు గాక.
వారు నీ వాక్యములో వేరుపారిన వారిగా నీకు ఇష్టలుగా నడవడానికి సహాయం చేయండి. వారి ఫ్రెండ్స్ వారిని చూచి ఎగతాళి చేస్తున్నారు, వారి ఫ్యామిలీ వారిని చూచి పనికి మాలిన వాడా అని పిలుస్తున్నారు. కానీ తండ్రి, నువ్వు మాత్రం వారి ఎడల కృపచూపు దేవుడు గనక, కనికర సంపన్నుడు గనక వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. నవ్విన వారు ఆశ్చర్యపోయినట్లు వారి జీవితంలో ఒక అద్భుతం జరిగించమని, నీ కృపచేత వారిని ఆదరించమని, నీ సన్నిధి వారికి ప్రసాదించమని, నీ కృప ద్వారా వారిలో ప్రతి ఒక్కరిని ఆనందింప చేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుత కార్యములు జరిగించి నువ్వు మహిమ పొందమని, ప్రతి విషయంలో మీ సహాయ హస్తం చాపమని, నీ బిడ్డలకు క్షేమముగా చేయమని, ఐశ్వర్యవంతులుగా వారిని నీ సన్నిధిలో నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, ఆదరణ దయచేయమని, ఆశీర్వదించమని, ఇది మొదలుకొని ఒక మొదటి ప్రారంభం, ఒక న్యూ స్టెప్ వారు వేయడానికి తగిన కృప అనుగ్రహించమని, విశ్వాసమును స్థిరపరచమని, ఆత్మలో వారిని ఎదిగింప చేయమని, వారి జీవితంలో అద్భుతములు ఒకదాని వెనకాల ఒకటి జరుగునుగాక. నీ కృప ద్వారా వారిని ఆదరించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఆమేన్.